ఒక ఆర్థిక పరిస్థితిని ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక రెవెన్యూని మొత్తం గాడిన పెట్టి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపు జీతాలు ఇస్తున్నాం. ఇదే విధంగా ఇప్పటికే 50,000 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చాం నిరుద్యోగులకి. ఇప్పుడిప్పుడే డాక్టర్లకు సంబంధించిన పోస్టులు కూడా, ప్రొఫెసర్ పోస్టులు కూడా, ఇవన్నీ కూడా మేము ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ 2 ఏళ్లలో మేము సాధించిన ప్రగతి అది. ఇంకెక్కడ మేము మోసం చేశాము, అసలు ఉన్నటువంటి విచ్ఛిన్నమైన పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మేము గాడిన పెడుతున్నాం. ఆ 10 ఏళ్లలో జరిగినటువంటి డ్యామేజ్ మొత్తాన్ని మేము కవర్ చేస్తున్నాం అంటున్నారు. ఏమంటారు? ఈ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి మిత్రులు గట్టిగా క్రాంతి కుమార్ గారికి, ఆరువేలు మోహన్ సార్ గారికి, జనార్దన్ గారికి, అదేవిధంగా ఒక మంచి విషయాన్ని చర్చలోకి తీసుకొచ్చినటువంటి మెగా 90 వారికి, ప్రేక్షకులు అందరూ కూడా పేరు పేరున యొక్క నమస్కారములు. మోహన్ గారు చెప్తున్నట్టు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కనుక వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ గారు 2023లో హైదరాబాద్ అశోక్ నగర్ లో సందర్శించి నిరుద్యోగ యువతను వాళ్ళను సంప్రదించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకురండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ అది కేవలము ఎన్నికల్లో హామీలు ఇచ్చి, పూటకపు హామీలు ఇచ్చి, ఒక అర్రాసి పాట లెక్క, అదే కాకుండా 420 హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను, యువతను విస్మరించారు. ఇవాళ మోహన్ గారు చెప్తున్నారు 50,000 ఉద్యోగులు ఇచ్చామని చెప్తున్నారు. ఎక్కడండి? ఎక్కడ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో? కేవలం 10,000కు మించలేదు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు. ఆనాడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు దాదాపు 60,000-70,000 ఉద్యోగాలను నియామకాలు ఇచ్చి, మొత్తం నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు పెట్టి, ఇవాళ ఆ ఉద్యోగస్తుల యువతకు మీరు కేవలం నియామక పత్రాలు ఇచ్చారు, ఆ ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. చాలా ఘోరమైనటువంటిది. మీరు ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవాళ పోలీస్ ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 7,000 ఉద్యోగాలు మాత్రం నోటిఫికేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. కేవలం యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ఇవాళ చెబుతున్నారు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంటే అని చెప్తా ఉంటున్నారు. ఆనాడు సమాఖ్యాంధ్ర ప్రదేశ్ నుంచి మనం విడిపోయిన తర్వాత తెలంగాణ స్వరాష్ట్రంలో 70,000 అప్పటికే అప్పు ఉండే. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో 3 లక్షల పై చిలుకు అప్పులు తప్ప అంతకంటే మించిన లేదు. పార్లమెంట్ లోనే స్పష్టంగా ప్రకటించారు. ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 30 నెలల కాలంలోనే వీళ్ళ అప్పులు 4 లక్షల కోట్లకు దాటింది. అంటే కేవలము అప్పులున్నాయన్న పేరుతోని నిరుద్యోగులను మభ్యపెట్టి మేము తర్వాత నోటిఫికేషన్ ఇస్తాము, మేము భర్తీ చేస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతున్నది. ఇప్పటికైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, నిరుద్యోగ భృతి అమలు చేయాలి, 20,000 ఉన్నటువంటి పోస్టులు పోలీసు ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ నాయకులకు మేము చెప్పదలుచుకున్నాం. రైట్ అండి నారాయణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జనార్దన్ గారు ఉన్నారు, విద్యార్థి సంఘ నాయకులు మనతో పాటు. జనార్దన్ గారు నమస్తే అండి. నమస్తే సార్. జనార్దన్ గారు, విన్నారు కదా ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కొక్కటి చేసుకుంటా వస్తుంది ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ ని బట్టి. ఇప్పటికీ మేము 50,000